ఇక డీటెయిల్స్ చూసే డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు హెల్మెట్ నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ నడపకూడదని అలా నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా మొదటిసారి ఈ కారణాలతో పట్టుబడితే 3000 రూపాయల, రెండవసారి పట్టుబడితే 5000 ఫైన్ వేస్తామని సూచించారు. అయినా మార్పు రాకుండా మూడోసారి చిక్కితే వాహనం సీజ్ తో పాటు 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుందని రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. రాచకొండ కమిషనరేట్లో ఒక హ్యాజల్ ఫ్రీ సౌకర్యవంతమైన ట్రాఫిక్ ఫ్లో ఎన్షూర్ చేయడానికి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రాచకొండ సిపి గారి ఇనిషియేషన్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఇంక్లూడింగ్ ఐపీఎల్ ఎక్కడ కూడా మేజర్ ట్రాఫిక్ జామ్స్ జరగలేదు. సో నిరంతరం ఆ యొక్క క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వడానికి రాచకొండ పోలీస్ కమిటెడ్గా ఉంది. అదేవిధంగా ఒక ట్రాఫిక్ రెగ్యులేషనే కాకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే క్రైమ్ ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో, చైన్ స్నాచింగ్, రాబరీస్, హత్యలు, ల్యాండ్ హత్యలు, అట్లాగే దొంగతనాలు, లేకపోతే ఇంటర్స్టేట్ గ్యాంగ్స్, వీళ్ళందరూ కూడా నెంబర్ ప్లేట్ లేకుండానా లేకపోతే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు పెట్టుకోవడము, లేకపోతే దాన్ని నెంబర్ ప్లేట్ని ట్యాంపరింగ్ చేసేసి ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్తో వాళ్ళ క్రైమ్కి ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా 24 గంటల్లో పట్టుకోవడం జరిగింది. సో మెజారిటీ పీపుల్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడమా, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడమా, లేకపోతే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్సా, లేకపోతే నెంబర్ ప్లేట్ని మాస్క్తో కప్పేయడంతో పాటు ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ ద్వారానే వాళ్ళు క్రైమ్స్కి పాల్పడడం జరిగింది. దీన్ని ఒక అనలైజ్ చేసిన తర్వాత రాచకొండ సిపి గారు ఒక లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్తో కోఆర్డినేట్ చేసి రాచకొండ కమిషనరేట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానీ, అట్లాగే ట్యాంపరింగ్ చేసిన వాళ్ళు కానీ, అట్లాగే నెంబర్ ప్లేట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వెహికల్స్ కానీ, అట్లాగే నెంబర్ ప్లేట్ని కవర్ చేయడానికి మాస్క్తో కవర్ చేయడం. మాస్క్ కోవిడ్ మనకే వచ్చిందండి, మన ముక్కుకి కవర్ చేసుకోవాలి, నెంబర్ ప్లేట్ కవర్ చేయడం కాదు. నెంబర్ ప్లేట్ కవర్ చేశాడంటే అతను ఏదో క్రైమ్కి లేకపోతే ఒక దుశ్చర్యకి పాల్పడడానికి వెళ్తున్నట్టుగానే మేము భావిస్తాం. సో ఫస్ట్ టైం వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు పెట్టి పేపర్ ద్వారా చెప్పడం జరిగింది, వేరియస్ మీడియాస్ ద్వారా, మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అయినప్పటికీ 48,000 కేసులు పెట్టినా కూడా కొంతమందిలో మార్పు రాలేదు. సో మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు దాంట్లో 192 MV యాక్ట్లో క్లియర్గా రాసింది. రెండోసారి అయితే 5,000